జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి బ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ అండి. ఇది మసాలా కారం. మీరు పచ్చికారం తినడం వల్ల కడుపులో మంటలు వస్తాయమ్మా. ఇవి మసాలా కారం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి కావలసిన పదార్థాలు చెప్తాను. నేను ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 3 kgsకి ఆడిస్తున్నాను. 3 kgల ఎండుమిరపకాయలకు కావాల్సిన సరుకులు చెప్తున్నానమ్మా. నేను 3 kgల ఎండుమిరపకాయలు తీసుకున్నాను, 1/4 kg ధనియాలు తీసుకున్నాను, 150 గ్రాముల ఆవాలు తీసుకున్నాను, 100 గ్రాముల జీలకర్ర తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ తోక మిరియాలు, ఒక 50 గ్రాములు దాల్చిన చెక్క, లవంగాలు 3 టేబుల్ స్పూన్స్, ఇలాయచి 4 టేబుల్ స్పూన్స్, మిరియాలు 3 టేబుల్ స్పూన్స్, వాము 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూను మెంతులు, జాజికాయ 1, పసుపు కొమ్ములు 200 గ్రాములు, వెల్లుల్లిపాయలు కొన్ని, గసగసాలు 200 గ్రాములు. ఇవి కావాల్సిన సాల్ట్ 200 గ్రాములు కావాలి. ఇవి మసాలా కారానికి కావలసిన పదార్థాలు. మసాలా కారంకి ముందు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేపుకొని చల్లార్చుకోవాలి. ముందు ధనియాలు పోస్తున్నాం ఇందులో. ధనియాలు బాగా వేగాలి. ధనియాల్ని ఇలా వేపుకోవాలండి. ఒక ధనియాన్ని ఇలా తీసుకొని ఇలాగంటే పౌడర్ లాగా అయిపోవాలి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటున్నాము. జీలకర్రను కూడా దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకోవాలి. ఇది వేగుతుండగా మంచి కమ్మని వాసన వస్తుంది. ఆ వాసన కొంచెం డివైడ్ అయ్యేంత వరకు కొంచెం వేపుకోవాలి. వేగింది చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే జీలకర్ర ధనియాలు వేసిన దాంట్లో పల్లెంలో వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఆవాలను కూడా దోరగా వేపుకోవాలి. ఆవాలు ఇలా వేగాలండి. ఇవి కొంచెం చిటపట అనేంతవరకు వేగాలి. వీటిని కూడా మళ్ళీ మనం ధనియాలు జీలకర్ర వేసుకున్న ఇదిగోండి ఒక పళ్ళెంలో వేసుకుంటున్నాము చల్లారడానికి. అందులోనే వేపినవన్నీ వేయాలి. ఇలా వేగాలమ్మా. ఇవి వేగిన తర్వాత వీటిని మళ్ళీ అదే పళ్ళెంలో వేసుకోవాలి. గసగసాలు వేసుకుంటున్నాము. ఇప్పుడు అన్ని మసాలా దినుసులు వేసేసుకోవాలి. ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 minutes ఇంకా వేపుతాను అనగా వాము మెంతులు వేసి సిమ్లో పెట్టేయాలి. మెంతులు హై ఫ్లేమ్లో వేగితే చేదు వచ్చేస్తుంది. మసాలా సామాన్లు వేగుతున్న స్మెల్ మనకు వస్తుంది. దాన్ని ఇప్పుడు వేగాయి చూడండి. ఇలా వేగిన వాటిని మళ్ళీ ఇదే పళ్ళెంలో వేసుకోవాలి. కల్లుప్పును వేపుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల కారం పాడవదు.
కారం సంవత్సరం వరకు ఉంటుందండి. తడి చెయ్యి అది పెట్టకుండా జాగ్రత్తగా అవసరానికి కొంచెం కొంచెం బాక్సుల్లో తీసుకుంటూ ఒక పెద్ద కంటైనర్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఉప్పు వేడవ్వాలమ్మా. వేడయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం వేసుకున్న ఈ మసాలా సామాన్లు దాంట్లో వేసుకొని క్యాన్లో వేసుకొని కారం ఎండుమిరపకాయలు పట్టుకొని వెళ్ళి మిల్లు ఆడించుకోవాలి. పసుపు కొమ్ములు డైరెక్ట్ ఇందులో వేసేస్తున్నాను. నేను మొత్తం 3 కేజీలు ఎండుమిర్చి ఆడిస్తున్నాను. ఎండుమిరపకాయలు చూడండి ఇలా సౌండ్ రావాలి. బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక 2 రోజులైనా ఫుల్ ఎండకు ఆరాలండి. ఎండాకాలం అప్పుడు ఆడించుకుంటే కారం బాగుంటుంది. ఇవి 3 కేజీల కారంకి నేను ఈ దినుసులన్నీ కలిపి మిల్లుకు పంపిస్తున్నాను. మిల్లు నుంచి వచ్చాక మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మనం వేపుకున్నవన్నీ కలిపి మిల్లుకు పంపించుకోవాలి. మిల్లు నుంచి వచ్చాక ఇలా పళ్ళెంలో చల్లార్చుకోవాలి. వేడితో మూత పెట్టుకుంటే పురుగు పడుతుంది. ఇవి సంవత్సరమైనా ఈ కారం నిల్వ ఉంటుంది. ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకొని కొంచెం చితగ్గొట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను 2గా ఉంచుకుంటున్నాను. వారాలప్పుడు తినడానికి వెల్లుల్లిపాయలు లేకుండా కొంచెం, వెల్లుల్లిపాయలతోటి కొంచెం. వీటిని వెల్లుల్లిపాయలు చితగ్గొట్టి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని పావుగంట ఆరనివ్వాలి. ఆరిన తర్వాత పొడి డబ్బాలకు ఎత్తుకోవాలి. నేను చూపిస్తున్న ప్లేటు వారాలప్పుడు వండుకోవడానికి, అందులో వెల్లుల్లిపాయలు కలపడం లేదు. వీటిని శుభ్రంగా కలుపుకోవాలి. పైకి కిందకి వెల్లుల్లిపాయలు మొత్తం కలాలి. దాని సువాసన కారానికి పడుతుంది. ఇది ఒక డబ్బాలోకి ఎత్తుకోండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జన్మమే రుచి చూడడానికి దొరికెరా.